ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఓకే. చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటది ఇంటర్వెల్ బ్లాక్. అలా ఇంటర్వెల్ సెకండ్ హాఫ్‌లో కంప్లీట్‌లీ ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు, సెకండ్ హాఫ్ మీకు కంప్లీట్‌లీ థియేటర్‌లో గోల గోల ఉంటది. చాలా అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ వర్కౌట్ అవుతుంది. హలో కిరణ్ అన్న. అయితే తమ్ముడు. ఎవ్రీ మూవీకి కలుస్తూనే ఉంటాం. ఎవ్రీ మూవీకి మీరు మీమర్స్‌ని లైక్ ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు. ఎప్పుడు చాలా మంచిగా మాట్లాడుతుంటారు. ఒకటి చెప్పాలనుంది. ఈ మూవీ 'కే ర్యాంప్' ఈసారి బుర్రపాడు బుడ్డల జారుడే. మనం మీది టీజర్‌లో కూడా ఒక డైలాగ్ ఉంటది. ఆ మూవీస్‌లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదని. అలా మనం మలయాళం మూవీస్ వస్తే చాలా మంది మనం ఇక్కడ సపోర్ట్ చేస్తాం. లైక్ బావుందంటే తెలుగు టీఎఫ్ఐ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా సపోర్ట్ చేస్తాం. కానీ అక్కడ రివర్స్‌లో చూస్తే రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ గాని, ఏం జరిగినా గాని, మనం మలయాళం మూవీస్‌ని సపోర్ట్ చేసినట్టు వాళ్ళు అక్కడ గాని మనల్ని చెయ్యరు. లైక్ మీరు చూసుంటారు రీసెంట్. సో, దానిపైన మీ ఒపీనియన్? మనకు ప్రేమ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మనోళ్ళన్నీ అసలు చాలా ఏదైనా వేరే భాష సినిమా ఏదొచ్చినా సరే నేను గాని, మనందరం గాని చాలా ఎళ్తాం. చాలా బావుంటాయి ఎంకరేజ్ చేస్తాం. బాలేని సినిమాల గురించి మనం మాట్లాడం. ఎందుకంటే ఇక్కడ బట్ ఏంటంటే నాకు అర్థమైందేందంటే మనోళ్ళు కూడా ఇక్కడ చాలా మంచి కంటెంట్ చేస్తారు. చాలా మంచి సినిమాలు చేస్తారు. కొంచెం మనోళ్ళకి కొంచెం పాజిటివిటీ ఇచ్చి, పక్కనోళ్ళని ఎక్కువ పొగిడేదాని బదులు మనోళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేసి, చేస్తారు అని చెప్పి ఏదైనా బాలేదన్నప్పుడు కూడా కొంచెం చెప్పే విధానం ఒకటుంటది గదా! అలా మంచిగా చెప్పి, మంచిగా సపోర్ట్ చేస్తే బావుంటదని. బట్ ఐ హోప్ వాళ్ళు కూడా వేరే భాషలోళ్ళు కూడా మనల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అదుంటది మీరు చూస్తారు. అంటే హీరోకి కొంచెం ఇక్కడి నుంచి అటు ఎళ్తాడు గదా! కేరళకి. ఈ ఈ మలయాళం సినిమాల మీద కొంచెం ఉంటది. ఒక 5, 6 జోకులు పడ్డాయి. అది రిలీజ్ అయిన తర్వాత ఎలా ఎళ్తదో నాకు తెలీదు గానీ, బట్ ఇన్ ఎ వెరీ గుడ్ సెన్స్ అవి ఉంటాయి. టీజర్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ ఇనంగానే మొత్తం అందరికి కనెక్ట్ అయిపోయింది. ఇంకా డైరెక్టర్ అన్న గురించి చూస్తుంటే అప్పటినుంచి లైక్ ఏది అడిగినా సరే నాకు అప్పటినుంచి ఒకటే మైండ్. రవి గారు యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు. ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేన్ని ఒకదాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి అలా ఏమి ఉండదండి. ఇప్పుడు దీవాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్న 600 700 ఇఫ్ ఐఎమ్ రైట్, లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, వై జెడ్ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఫస్ట్ డే టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. యూ గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు. అంతేగాని ఊరికి థియేటర్లు రావట్లేదు అవన్నీ, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది, పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా. ఇప్పుడు ఇదంతా అందరికి ఓపెనే కదా, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు, కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నా అది. ఓకే, దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి. అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. దాన్ని మించి ఇంకోటి రానివ్వండి, వీఆర్ వెల్కమింగ్. అలా రావాలని కోరుకుంటున్నాం. మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. మేము ఎన్ని షోలు వేసుకున్నా సరే నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నా. అదే మన అందరు జర్నలిస్టుల ముందులే మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లమ్ అండి అసలు. ప్రదీప్